వెల్కమ్ టు అమ్ము ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎగ్ పరోటా చేస్తున్నాను, అలాగే శనగ బ్యాళ్ళు, క్యాబేజీ కర్రీ, అలాగే ఇతరైతే తోటకూర కూడా చేస్తున్నాను. మా అమ్మకైతే చాలా ఇష్టం అన్నమాట శనగ బ్యాళ్ళు అలాగే క్యాబేజీ కర్రీ చేస్తే. ఇంకా ఉదయం అయితే స్కూల్కి పోయినారు. ఇడ్లీ ఇడ్లీ తినేసి మధ్యాహ్నానికి అయితే అన్నం టమాటా కూర క్యారేజ్ కట్టించేసిన. ఇంక ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇతల తోటకూర అయితే బాగా కడిగేసి బొర్రెల గిన్నెలు వేసి పెట్టేసినాను. ఇంక ఇవైతే శనగబ్యాలు కూడా నానబెట్టి పెట్టేసినాను. ఇది ఇక్కడ శనగబ్యాలు ఉడకబెట్టుకోవాలి, లేదంటే ఉడకవు కదా, అందుకని శనగబ్యాలు నానబెట్టి తాలింపుకి వేసుకోవడానికి. అలాగే పరోటాకైతే ఇంకా చపాతి పిండి కలపాలి. ఇంక ఇవైతే స్టార్ట్ చేసేసి చపాతి పిండి కూడా కలిపేసి పెట్టేస్తా. మిగతాలో అయితే 2 దిక్కుల స్టవ్ వెలిగించేస్తున్నా. అలాగే తోటకూరలోకి కూడా శనగబ్యాలు వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని చిన్న పొయ్యి మీద పెట్టేస్తున్నాను తోటకూర. అలాగే బాగా అయితే వేడైపోయింది. కొద్దిగా ఆయిల్, అలాగే నేను ఇక్కడ ఉల్లిగడ్డ తీసుకున్న తోటకూరలోకి. ఇవైతే ఉడకాలి. నూనె వేడయ్యే లోపల ఉల్లిగడ్డ కట్ చేసేస్తా. ఉల్లిగడ్డ అంటేనే తిరువాతకి తోటకూరలోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకటే వేసుకోవచ్చు, లేదనుక దండికి కావాలంటే దండికి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇట్లయితే పొడవు కట్ చేస్తున్నా. ఇదైతే కొంచెం దూరం వేయాలి. అలాగే తోటకూర కూడా ముందుగానే కడిగి పెట్టినా సరే అయితే తీసుకొచ్చేస్తా. అలాగే కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఉల్లిగడ్డ ఎర్ర కావాలి. శనగబ్యాల కర్రీ అని ఇప్పుడు శనగబ్యాలు ఉడికి వచ్చినా అంటే మనకి తోటకూర అయ్యే లోపల సిమ్లో పెట్టి చేసుకోవాలి కదా. తోటకూర మళ్ళీ మాడిపోతుంది పెద్ద మంట ఉండి పెట్టేస్తే, అందుకని సిమ్లో పెట్టి తోటకూర చేస్తాను. అంత లోపల ఇది పెద్ద మంట కాబట్టి కుక్కర్కి మూత పెట్టేసినామంటే ఒక 3 విజిల్లో శనగబ్యాలు ఉడికిపోతాయి. అందుకని ఇతర పెట్టేసిన. ఇంకా తోటకూర అయితే బాగా కడిగేసి ఒలిచేసినాను. ఇంకా ఇట్లా బొర్రెల గిన్నెలు పెట్టుకున్నామంటే తొందరగా ఆరిపోతుంది. ఇదైతే ఒక 2 నిమిషాలు. ఇప్పుడైతే అది ఉల్లిగడ్డ దూరగా అయిపోయింది. ఇంకా ముందుగా కడిగి పెట్టిన తోటకూర అయితే వేస్తున్నా. ఇప్పుడైతే పసుపు కారం వేసేస్తా. పసుపు, అలాగే కారం. ఇంకా సాల్ట్ వేసుకో. అన్నీ వేసేసిన ఉప్పు కారం పసుపు ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. మనం బొర్రెల గిన్నెలో ఒక గిన్నెలో పోసుకొని కడిగేసి బొర్రెల గిన్నెలు వేసి పెట్టాలి. లేకుంటే బొర్రెల గిన్నెలని నీళ్ళు పోసి తోటకూర వేసినామంటే అడుగున ఉసుకుంటుంది కదా. తోటకూరకి తినేటప్పుడు ఉసుకు అనిపిస్తుంది, తినలేము కూడా. అందుకని పెద్ద గిన్నెలో నీళ్ళు పోసుకొని బాగా కడిగేసి బొర్రెల గిన్నెలు వేసి పెట్టినామంటే తొందరగా ఆరిపోతుంది. ఇట్లా చేస్తే కూడా తోటకూర తేమ నీరు కూడా ఎక్కువ ఉండకుండా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఇదైతే బాగా కలిపేసిన.
అలాగే ఇదైతే సిమ్లో పెట్టించి మగ్గించాను. ఇవైతే ఒక ఉడికిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేస్తా. అయితే శనగబ్యాలు కూడా బాగా ఉడకబట్టేసినాయి. ఈతలు అయితే బాల మీద కూడా మూత పెట్టి సిమ్లో పెట్టేసినాను. ఒకసారి అయితే కలిపేస్తా శనగబ్యాలు. ఈ కట్టుతో కూడా మనం చారు వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది కట్టుతోనే. ఇంకా నేనైతే ఉప్పు వేసేసిన కలిపేసి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా. ఒక 2-3 విజిల్ వస్తే చాలు, శనగబ్యాలు ఉడికిపోయినట్టే. పెద్ద మంట మీద పెట్టేసి ఒక 3 విజిల్ వస్తే శనగబ్యాలు అయితే రెడీ అయిపోతాయి. అందరి లోపల ఒకసారి అయితే తోటకూర కూడా చూసేస్తా. తోటకూర కూడా కొంచెం నీరు ఉంది. ఇంక ఇది మగ్గాలి. ఇవైతే 3 విజిల్ రావాలి. నేను అంత లోపల అయితే ఎగ్గు పరోటా కదా చపాతి పిండి అయితే కలిపేసి పెట్టేస్తా. క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టేసినాను. మూడు విజిల్ వచ్చినాయి. ఇంకొక విజిల్ వస్తే శనగబ్యాలు కూడా ఉడికిపోయింటే స్టవ్ కూడా బంద్ చేసేస్తా. లోపల అయితే తోటకూర తీసేద్దాం. తోటకూర ఇంకా సిమ్లోనే మగ్గించుకోవాలి కదా, పెద్ద మంట మీద పెట్టేస్తే మాడిపోతుంది, టేస్ట్ కూడా ఉండదు. ఒక విజిల్ వస్తే శనగబ్యాలు కూడా బంద్ చేసేస్తా. ఉడుకుతా చల్లగైనా కుక్కర్ మూత అయితే తీసేస్తా. అంత లోపల ఇప్పుడైతే శనగబ్యాల కర్రీకి అయితే రెడీ చేసేస్తున్నా. క్యాబేజ్ అయితే కడిగేసి ఇక్కడ పెట్టేసిన, కడిగే. ఇంకా టమోటా ఉల్లిగడ్డలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదైతే బాగా వేడి కావాలి. అలాగే ఆయిల్. నేనైతే క్యాబేజీ ఫ్రెష్గా ఉంది, నేతగా ఉంది, చిన్న క్యాబేజీ గడ్డ, అందుకని నేనైతే ఉడికించలేదు క్యాబేజీ గడ్డ. ఇంత శనగబ్యాలు మాత్రమే ఉడికించినాను. ఇప్పుడైతే ఆయిల్ పోసేసిన. క్యాబేజీ శనగబ్యాలు వేసి కర్రీ చేస్తాం కాబట్టి ఆయిల్ దండిగా ఉంటేనే కొంచెం టేస్ట్ ఉంటుంది, అందుకని ఆయిల్. ఇంకా ఆయిల్ అయితే వేడే లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా. ఇట్లా ఉడకబెట్టుకోకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది క్యాబేజీ. అలాగే మటన్లో అయినా వేసి చేసుకోవచ్చు క్యాబేజీ ఫ్రై, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నూనె వేడైంది కదా, ఉల్లిగడ్డ, అలాగే జీలకర్ర ఆవాలు. ఇక్కడైతే నేను 2 టమాటా వేసుకుంటున్నా. అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది, రొట్టెకైనా, ఏదైనా సరే క్యాబేజీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే ఒకసారి కలిపేస్తా కొద్దిగా. అలాగైతే ముందుగా తరిగిన పెట్టిన ఉల్లిగడ్డ వేసేసిన, టమోటా, ఇంకొక టమాటా వేస్తున్నాను. అలాగే ముందుగా కట్ చేసిన క్యాబేజీ, క్యాబేజ్ వేసేసిన కదా. ఇప్పుడు
కారం అయితే ఇప్పుడు వేయను. పసుపు అలాగే సాల్ట్ కొంచెం వేసిన, ఎందుకంటే శనగదాలు పసుపు ఉప్పు వేసేసిన కదా. ఒకసారి అయితే బాగా క్యాబేజ్ పట్టేలాగా టమాటా ఉప్పు ఇవన్నీ ఒకసారి అయితే కలిపేసుకున్నాం బాగా. నీళ్ళు ఏం వేసుకోకూడదు, ఇవి నూనెలోనే మగ్గించుకుంటేనే క్యాబేజీ చాలా టేస్ట్గా, ఎందుకంటే మనం ఉడికించుకోలేదు కాబట్టి ఇట్లా నీళ్ళు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయితే కలిపేసిన, మూత వేసి ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించేస్తాను. నిమిషాలు అయిపోయింది కదా, క్యాబేజీ కూడా బాగా మగ్గిపోయింది. ఒకసారి అయితే చూసేద్దాం. ఇంకా బాగా మగ్గిపోయింది నూనెనే, అలాగే పచ్చికరివేపాకు. ఇంక ఇప్పుడైతే తగినంత కారం వేసేసాం. కారం అలాగే శనగబ్యాలు అయితే ఇక్కడ ఉడికిపోయినాయి బాగా. దీంట్లో అయితే కట్ట కూడా తీసి పక్క పెట్టేసినాను. భక్షాల కట్ట వస్తుంది అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని తీసుకొని పక్క పెట్టేసిన. ఇంక ఇప్పుడైతే కారం వేసేసిన కదా, ఇంక ఇది కొంచెం కారం పచ్చికరివేపాకు పచ్చి వాసన పోయేంత వరకు కారం ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించేస్తాను. మూత వేసి మగ్గించేస్తా. యువతలు అయితే తోటకూర అయితే బాగా మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడైతే శనగబ్యాలు కూడా దీంట్లో కొన్ని వేసేస్తా. వేసేసి ఒక 2 నిమిషాలు కలిపేసి మూత పెట్టేసినామంటే ఇంకా శనగబ్యాలు తోటకూర కూడా రెడీ. ఎగ్ పరోటా ఒక్కటే లేటు. మనకి దండి కావాలంటే దండి వేసుకోవచ్చు, కొన్ని చాలనుకుంటే కొన్ని వేసుకోవచ్చు. ఇదైతే బాగా ఒకసారి కలిపేస్తాను. శనగబ్యాలు వేసేసిన, ఇంకా తోటకూర అయితే బాగా మగ్గిపోయింది నూనె లేకుండా. ఇట్లా మనకి బాగా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తోటకూరలో శనగబ్యాలు వేసుకోకుండా చేసుకోకుంటే చేసుకొని ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ముందుగానే తోటకూర మగ్గ పెట్టేసాం కదా, ఇంకా శనగబ్యాలు కూడా ఉడికినాయి కాబట్టి ఏం టైం పట్టదు అనమాట. ఇట్లా ఒక పిల్లలకు కూడా బాగా ఇట్లా వేరే వేరే విధంగా చేస్తే కూడా పిల్లలు బాగా తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు అనమాట. ఇంకా ఉప్పు వేసి ఉడికిపెట్టేసినాం. తోటకూర ఇష్టపడిన వాళ్ళు ఇట్లా శనగబ్యాలు వేసేసినాం అంటే, శనగబ్యాలు కొందరు బాగా ఇష్టంగా ఉంటుంది కదా తినేవాళ్ళు, మధ్యలో మధ్యలో శనగబ్యాలు ఇట్లా తోటకూర అయితే బాగా టేస్ట్ కూడా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంక ఇప్పుడైతే శనగబ్యాలు వేసి కలిపేసిన, ఇంకా 2 నిమిషాలు అయితే ఇది కూడా బాగా మగ్గిపోతుంది. ఇదైతే ఒక 5 నిమిషాలు అయిపోయింది కదా. కారం వేసేసి చూసేద్దాం. ఇట్లా నూనె బాగా బయటకు వచ్చి ఇట్లా క్యాబేజీ చాలా స్మెల్ వస్తుంది. ఇంకా దీంట్లోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. కొబ్బరి పొడి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొబ్బరి పొడి ఏమైనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మగ్గిపోతే ఒక 5 నిమిషాలు పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఇంకా 5 నిమిషాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వాసన కూడా ఏమి ఉండదు కదా. ఇంకా ఇది కూడా బాగా మగ్గిపోతుంది. ఇంకా అంత లోపల నేనైతే చిన్నగా ఉల్లిగడ్డ పచ్చి కరివేపాకు కట్ చేసేస్తా గుడ్డులోకి. ఎగ్గు పరోటా కదా, చిన్నగా ఉల్లిగడ్డలు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. కట్ చేసేసి గుడ్డులు వేసేస్తా. ఇదైతే ఇది బాగా మగ్గాలి. ఇప్పుడైతే అలాగే తోటకూర శనగబ్యాలు కూడా వేసేసిన కదా, బాగా మగ్గిపోయింది. అలాగే చూస్తారు కదా, కారం తక్కువ వేసి అన్నీ తక్కువ వేసేసిన. ఇట్లా సప్పకుంటే బాగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంక ఇదైతే స్టవ్ కూడా బంద్ చేసేస్తా. ఇంక ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గాలి. 5 నిమిషాలు అయితే అయిపోయింది, బాగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే శనగబ్యాలు ముందుగా ఉడకబెట్టుకునేది వేసేస్తున్నా.
ఉప్పు వేసి ఉడకబెట్టినా కదా, చాలా టేస్టీగా. నేనైతే ఒక్కవే తినేస్తున్నా. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తా. క్యాబేజ్ చేసుకున్నట్టే కానొస్తలేదు. ఇట్లా ఉంటేనే బాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఉప్పు అయితే శనగబెల్లులో కరెక్ట్ సరిపోయింది. నూనె కూడా అంత నూనె వేసినా కదా, నూనె కూడా కానొస్తలేదు. మరి ఎక్కువ చిరగొట్టుకోకూడదు. ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఎక్కువ చిరిగిపోకుండా బెల్లు మెత్తగా ఉంటే ఇంకా ఎక్కువైతే ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి అయితే ఉప్పు కూడా చూసేస్తా. రూపాయలు ఇంకా అన్నం వేసుకొని కలుపుకొని తినొచ్చు. అంత టేస్ట్ ఉంది. ఇంక ఇదైతే ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించేయడమే. అయిపోయింది కదా, ఇంకా బాగా మగ్గిపోయింది. మధ్యలో మధ్యలో ఎక్కువ క్యాబేజ్ ఉడకబెట్టకుండా ఇట్లా వేసుకున్నట్టు తింటుంటే క్యాబేజీ స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఇదైతే బంద్ చేసేస్తున్నా. పెన్నం పెట్టేస్తా. గుడ్డు పరోటా కదా, పెన్నం అయితే వేడవుతుందా కలిపేసి ఇక్కడ పెట్టేసిన ముందుగానే. ముందుగానే చపాతీలు కాల్చుకొని పెట్టుకోవాలి ఎగ్ పరోటాకి. చపాతీలు అయితే ఇట్లనే కాల్చేస్తాం మొత్తము. కాల్చేసినా మనకి ఎన్ని కావాలంటే అన్ని చపాతీ తిక్కుకోవచ్చు, అన్ని ఆమ్లెట్లు వేసుకోవచ్చు. ఇంకా నేనైతే వేడి ఉంటేనే బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకని పిల్లలు స్కూల్కి వచ్చినాక చేయొచ్చు అనేసి పిండి అయితే ఇంకా కొంచెం పక్క పెట్టేసిన. ఇంకా అదే పెన్నం మీద అయితే ఒకసారి తుడిచేస్తాను నీట్గా. ఇక్కడ నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చికరపాకు వేసేసుకున్నా. ఆయిల్ ఇదైతే బాగా ఒకసారి అయితే కలిపేస్తాను నేను. ఇట్లా చేసి పెట్టినా కూడా పిల్లలు చపాతీ వేసేసి గుడ్లు రెడీగా ఉన్నాయంటే పిల్లలు వచ్చేసరికి వేడి వేసి ఇచ్చినామంటే తినేస్తారు. ఇప్పుడైతే గుడ్డు కూడా వేసేస్తున్నా. ఇంకా అలాగే ముందుగానే చపాతీ కలిసి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీ దీనికి వేసేయాలి. సింపుల్గా వేసుకోవచ్చు. ఏమంటే కొంచెం అప్పుడు లైట్గా కలుసుకొని ఇప్పుడు బాగా కలుసుకున్నామంటే ఎగ్ పరోటా అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోనే ఉల్లిగడ్డ ఉప్పు వేసేసిన ఆల్రెడీ కర్రీస్ రెడీగా ఉన్నాయి కదా మనకి.
కాలదేమనుకోద్దండి, లోపల కూడా బాగా కాలిపోతుంది. ఇంకా ఎగ్ పరోటా కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి బాగా ఇష్టంగా ఇట్లా మడత పెట్టేస్తే అయిపోతుంది. మనం ఆయిల్ తక్కువ కావాలంటే ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. కూడా బంద్ చేసేసినాక ఎగ్ పరోటా కూడా రెడీ, లేదంటే ఇట్లా 2 వేసుకొని అయినా తినొచ్చు. ఇంకా ఎగ్ పరోటా అలాగే తోటకూరలో శనగబెల్లు చేసేసిన క్యాబేజీ కర్రీ. రోజు మధ్యాహ్నం అయితే చాలా ఐటమ్స్, అలాగే కడుపు నిండా అలాగే మనస్ఫూర్తిగా తినచ్చు. ఇంకా పిల్లలు వచ్చేసినాక పిల్లలకు కూడా వేడి వేడి వేసిస్తాం. ఇంకా చపాతి పిండి కూడా ఉంది కలిపి పెట్టినది, పిల్లలకి నచ్చినట్టు వేసిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, తింటారు అనమాట. ఇంకా ఎగ్ పరోటా కూడా రెడీ. వంటలన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం రండి. చపాతి అలాగే తోటకూర అలాగే శనగబెల్లు క్యాబేజీ కర్రీ అలాగే ఎగ్ పరోటా, ఎగ్ చపాతి, ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం స్పెషల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.